తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా నియోజకవర్గంలో పర్యటిస్తారు. 3,961 కోట్ల అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ వెటనరీ కాలేజ్, R&B గెస్ట్ హౌస్, హై లెవెల్ బ్రిడ్జ్, అప్రోచ్ రోడ్డు పనులతో పాటు కోస్గిలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్ భవన నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా నియోజకవర్గంలో పర్యటిస్తారు. 3,961 కోట్ల అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ వెటనరీ కాలేజ్, R&B గెస్ట్ హౌస్, హై లెవెల్ బ్రిడ్జ్, అప్రోచ్ రోడ్ పనులతో పాటు కోస్గిలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్ భవన నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేంద్రచారి సిద్ధంగా ఉన్నారు. నరేంద్రచారి, కాంగ్రెస్ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? ఏం మాట్లాడబోతున్నారు రేవంత్ రెడ్డి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా నియోజకవర్గంలో పర్యటిస్తారు. 3,961 కోట్ల అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ వెటనరీ కాలేజ్, R&B గెస్ట్ హౌస్, హై లెవెల్ బ్రిడ్జ్, అప్రోచ్ రోడ్డు పనులతో పాటు కోస్గిలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్ భవన నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, కాంగ్రెస్ బహిరంగ సభకు సంబంధించి అప్డేట్స్, ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? ఏం మాట్లాడబోతున్నారు రేవంత్? కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గానికి రాబోతున్నారు. ఆయన కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో జరగనున్నటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్టు వివిధ అభివృద్ధి స్థాపనలు చేయబోతున్నారు. దాదాపు 4,000 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమంలో శంకుస్థాపన చేయబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గికి రాబోతున్నారు. అయితే ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులను కూడా ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. దాదాపు 2,900 కోట్లతో పనులు చేపట్టబోతున్నటువంటి ఈ నారాయణపేట, కొడంగల్ సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకానికి కూడా ఈరోజు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కూడా ఈ ప్రాంత నారాయణపేట, అలా కొడంగల్, అలా మక్తల్ నియోజకవర్గం సంబంధించినటువంటి 3 నియోజకవర్గాలకి దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందేందుకు ఈ ఎత్తిపోతల పథకం ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇప్పటికైతే పాలమూరు, రంగారెడ్డి పనులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి ఏమైనా హామీ ఇవ్వబోతున్నారు దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటికైతే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులైతే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో, అది కూడా సీఎం హోదాలో వస్తున్న నేపథ్యంలో కూడా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు
పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పైన కూడా ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు అన్న తర్వాత ఆసక్తి మాత్రం అందరూ సీఎం రైట్, థ్యాంక్ యూ నరేంద్రాచారి.